తెలంగాణలో కూడా ఇదేనా సిచ్యువేషన్? అవును, ఆంధ్రాలోనా? తెలంగాణలో ఆల్సో. ఓకే, అయితే ఈ రెండు రాష్ట్రాల్లో మీరు ఇలాగ అన్ని విషయానికి రామ్మోహన్ గారు, నేను ఒకటే ప్రశ్న, ఇలాగ ఉన్నప్పుడు ఎవరైనా ఏ నియోజకవర్గంలో ఉన్నా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి నా కులములే నాకు ఓటేసి గెలిపించండి, మరే వేరే ఎవరు గెలిపించలేమో కూడా ఎవరైనా ఉన్నాడు అక్కడ? ఎవరైనా ఉన్నారా? సారీ, ఎవరైనా ఉన్నారా? లేదు. మరి అలాంటప్పుడు ఈ కులపరంగా కులవివక్షణ కులాల పరంగా డిబేట్ చేయడం వీళ్ళకి ఏమి అవకాశం? ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఉందా రూలు? అది కూడా లేదు. అయితే ప్రజాస్వామ్యంగా కూని చేయకుండా ప్రజలకు కూడా కూని చేసిన విధానమే కదా వీళ్ళు చూపిస్తున్నారు. ప్రజల హక్కులు ఒకవైపు ఇచ్చేస్తున్నారు, కూని చేస్తున్నారు, ప్రజల సమక్షంలో ఏవి ఇది అవ్వట్లేదు. అది మరి వీళ్ళు ఎవరి కొరకు వీళ్ళు పాలన చేస్తున్నారు? ప్రజా సేవ కొరకు కదా ప్రజలు ఎన్నుకునేది. 5 సంవత్సరాలు మీకు ఒక అధికారం ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు మీరు ప్రజా సేవ చేయడానికి కానీ మీరు ప్రజల పైన ఉన్నట్టు కాదు కదా, ప్రజల కింద పని చేయడానికి మీకు ఎన్నుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ అది భారత రాజ్యాంగంలో ఉన్నది. అది ఈ భారత రాజ్యాంగం ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకి ప్రభుత్వాలకి తెలియదని నేను అనుకుంటున్నాను మీరు చెప్పిన విధానం బట్టి. ఎందుకంటే ఏ విషయంలోనైనా సరే, కళాశాలలు కావచ్చు, ప్రజలకి సాధారణ ప్రజలు కావచ్చు, ప్రజా పౌరులు కావచ్చు, ఎవరైనా ప్రభుత్వాలు ప్రశ్నిస్తే, విమర్శిస్తే, కులాల పరంగా ఏమైనా కులం పరంగా ఏమైనా ఇది చేసుకుంటే చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. అదేదో నార్త్ ఇండియాలో నార్త్ ఇండియా వాళ్ళు చాలా దరిద్రం అని మనం అనుకుంటాం కానీ వాళ్ళ విధానాలు బట్టి, వాళ్ళ విధిని బట్టి. కానీ మనకి సౌత్ ఇండియాలో ఎంత దారుణమైన విషయాలు మనకు చూడడం అనేది చాలా ఇది అనిపిస్తుంది. నార్త్ సౌత్ డిఫరెన్స్ లేదు అని లేదు. ఒక్క మీరు దేశంలో కేరళ రాష్ట్రం మినహా అది కేరళ రాష్ట్రం ఇండియాలోనే డిఫరెంట్. అది అన్నటికే లేదు. అదే పాలకుల యొక్క అవసరాలు పాలకులని అంటే మరి రూల్ అని బ్రిటిష్ వాడు. రామ్మోహన్ గారు మీరు అలాగ అనకండి. కేరళ అని అంటే కాదు. కేరళ ఎక్కడ ఉన్నది? కేరళ ఇండియాలోనే ఉన్నదా? అవును. ఏదో పాకిస్తాన్ లోనో లేకపోతే శ్రీలంకలోనో మలేషియాలోనూ లేదు కదా, ఇండియాలోనే ఉన్నది. కేరళ ఇంత అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎందుకు ఇంత కరెక్ట్ వర్క్ చేస్తుంది? ఆ వర్క్ అక్కడ చేయడానికి రైట్స్ అధికారంలో ఉన్నారు. ఇక్కడ ప్రజల అధికారం ఉన్నారు. అంటే ప్రజల అధికారం ఉన్నారు అంటే ఇలాగన్నప్పుడు నాకు ఇక్కడే బాధ అనిపిస్తుంది. ఇంకొకలాగా అక్కడ ఉన్న ప్రజలు, తెలుగు ప్రజలు ఇంకోలాగా అనుకోకండి. మన ప్రజలు గొర్రెలని అనిపించినట్లే కదా. మనం ప్రజలు ఎలాంటి అంటే ప్రజాస్వామ్యం గురించి అవగాహన పొందిన వాళ్ళం అవ్వాలి. ప్రజాస్వామ్యంలోనూ ప్రజలకి ప్రజల సేవలు చేసుకున్న వారికి మనం ఎన్నుకున్నప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రజల కొరకు సేవ చేసిన వాళ్ళు కావాలి. కానీ వాళ్ళ కింద మనం బానిసలు అయినట్టు లేకపోతే ఏదైనా ఒక అవసరం గురించి వాళ్ళ కింద మనం వెళ్ళి వాళ్ళకి కాలు పట్టుకొని ఇదనేది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఏ ప్రజా పౌరుడికి లేదు అలాగే చేయడానికి. ఇలాంటప్పుడు బానిసత్వం అనేది నశించబడలేదు. ఎందుకంటే ఫ్యూడలిజం అలాగే ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూడలిజం అనేది ఇప్పుడు సంరక్షిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం సంరక్షిస్తుంది. ప్రజలకు తెలియదు పెద్దగా ఫ్యూడలిజం అంటే పెద్ద తెలియదు.